హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా పూరీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పెద్ద ఉల్లిపాయలు, అలానే 3 మిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని 25% కుక్ అయ్యే వరకు అంటే 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలని మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు 2 ఎండుమిర్చి, 4 రెబ్బల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 400 ml వాటర్ పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్తో కవర్ చేసి వాటర్ తెరలే వరకు మరిగించుకోవాలి. ఒక కప్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో 1.5 టీ స్పూన్ శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా కలిపి తెరులుతున్న నీటిలో వేసుకోవాలి. అలానే ఒక పెద్ద ఉడికించుకున్న ఆలుని మ్యాష్ చేసుకొని వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్తో కవర్ చేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే పూరీ కర్రీ రెడీ అయినట్లే. చూశారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో పూరీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.